తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఇంకా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం వాయువ్య దిశ నుంచి వచ్చే తేమగాలులు వర్షానికి సహకరిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకంగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడం, పగటి వేళ ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని మిగతా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఈశాన్య గాలుల ప్రభావంతో ఉదయం బాగా వేడిగా ఉంటుండగా సాయంత్రం పూట మాత్రం వర్షం పడే సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా జిల్లాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉండనుండగా రాయలసీమలో మాత్రం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాలో మాత్రం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.